హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆఫీస్ వారితో మరియు ఇంట్లో వారితో మాట్లాడే వివిధ సందర్భాలలో ఉపయోగించే వాక్యాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోను ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరియు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. అతను మేనేజర్తో మాట్లాడుతున్నాడు. అతను మేనేజర్తో మాట్లాడుతున్నాడు. అతను అంటే ఎవరు? హీ. మేనేజర్తో. టు ది మేనేజర్. మాట్లాడుతున్నాడు. ఈస్ టాకింగ్. మాట్లాడుతున్నాడు అంటే ఇంకా జరుగుతున్నది కాబట్టి టాకింగ్. టాక్ ప్లస్ ఐఎన్జి. ఇది V4 ఫామ్. టాకింగ్. మాట్లాడుతున్నాడు. ఇది అత్యవసరమైన విషయం. ఇది అత్యవసరమైన విషయం. ఇది దిస్ ఈజ్ అత్యవసరమైనది. అర్జెంట్ విషయము. మ్యాటర్. దిస్ ఈజ్ అన్ అర్జెంట్ మ్యాటర్. ఇది అత్యవసరమైన విషయం. నీ దగ్గర కార్యాలయ తాళం చెవి ఉందా? నీ దగ్గర కార్యాలయ తాళం చెవి ఉందా? డూ యూ హ్యావ్ ది ఆఫీస్ కీ? డూ యూ హ్యావ్ ది ఆఫీస్ కీ? నీ దగ్గర ఉందా అంటే హ్యావ్. దేనిది? ఆఫీస్ కీ. కార్యాలయ తాళం చెవి. నేను ఈమెయిల్స్కు స్పందిస్తున్నాను. నేను ఈమెయిల్స్కు స్పందిస్తున్నాను. నేను ఐ యామ్ రిప్లయింగ్. స్పందిస్తున్నాను. రిప్లై ప్లస్ ఐఎన్జి. రిప్లయింగ్. V4 ఫామ్. దేనికి? టు ఈమెయిల్స్. ఐ యామ్ రిప్లయింగ్ టు ఈమెయిల్స్. నేను ఈమెయిల్స్కు స్పందిస్తున్నాను. వచ్చిన మెయిల్కి రిప్లై ఇస్తున్నాను అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. రేపటి ప్రెజెంటేషన్ కోసం సిద్ధం అవ్వు. రేపటి ప్రెజెంటేషన్ కోసం సిద్ధం అవ్వు. ప్రిపేర్. సిద్ధం. ఫర్ దేనికోసం? టుమారోస్. రేపటి ప్రెజెంటేషన్. ప్రిపేర్ ఫర్ టుమారోస్ ప్రెజెంటేషన్. మేము ప్రాజెక్టుపై పని చేస్తున్నాము. మేము ప్రాజెక్టుపై పని చేస్తున్నాము. వీఆర్ వర్కింగ్ ఆన్ ది ప్రాజెక్ట్. వీఆర్ వర్కింగ్. మేము పని చేస్తున్నాము. దీనిపైన? ఆన్ ది ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్టు పైన పని చేస్తున్నాము. భోజన విరామం ఎప్పుడు? భోజన విరామం ఎప్పుడు? వెన్. ఎప్పుడు? వెన్ ఈజ్ ది లంచ్ బ్రేక్. భోజన విరామం. బ్రేక్ అంటే విరామం. నివేదికను సకాలంలో సమర్పించాలి. నివేదికను సకాలంలో సమర్పించాలి. ది రిపోర్ట్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్ టైమ్. ది రిపోర్ట్ మస్ట్ బి సబ్మిటెడ్. సకాలంలో సమర్పించాలి. సకాలంలో అన్నప్పుడు ఆన్ టైమ్ అని ఉపయోగించాలి. సమావేశం గది బుక్ చేశావా? అంటే మీటింగ్ రూమ్. సమావేశం గది బుక్ చేశావా? డిడ్ యూ బుక్. నువ్వు బుక్ చేశావా లేదా మీరు బుక్ చేశారా? ఏమిటి? ది మీటింగ్ రూమ్. సమావేశం గది. డిడ్ యూ బుక్ ది మీటింగ్ రూమ్? పనుల జాబితా పంపించు. పనుల జాబితా పంపించు. జాబితా అంటే లిస్ట్. పనులు అంటే టాస్క్. పంపించు అంటే సెండ్. సెండ్ ది టాస్క్ లిస్ట్. సెండ్ ది టాస్క్ లిస్ట్. పనుల జాబితా పంపించు. ఈరోజు లక్ష్యాన్ని పూర్తి చేద్దాం. ఈరోజు లక్ష్యాన్ని పూర్తి చేద్దాం. లెట్స్ కంప్లీట్. పద పూర్తి చేద్దాం. ఏంటి పూర్తి చేసేది? టుడేస్ టార్గెట్. ఈరోజు లక్ష్యం. టుడేస్ అంటే ఈ రోజుది. లక్ష్యం అంటే టార్గెట్. లెట్స్ కంప్లీట్ టుడేస్ టార్గెట్. ముద్రణా యంత్రంలో కాగితం లేదు. ముద్రణా యంత్రంలో కాగితం లేదు. ద ప్రింటర్ ఈజ్ అవుట్ ఆఫ్ పేపర్. ఏదైనా పేపర్ని ప్రింట్ చేసేటప్పుడు ప్రింటర్లో పేపర్స్ లేకపోతే ది ప్రింటర్ ఈజ్ అవుట్ ఆఫ్ పేపర్ అని చెప్పాలి. అవుట్ ఆఫ్ పేపర్ అంటే కాగితం లేదు అని. దేంట్లో? ముద్రణా యంత్రం. ది ప్రింటర్. నేను ఇప్పుడే దస్త్రాన్ని అప్లోడ్ చేశాను. నేను ఇప్పుడే దస్త్రాన్ని అంటే ఫైల్ని అప్లోడ్ చేశాను. ఏదైనా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ని అప్లోడ్ చేయాలి కదా, అలాంటి సందర్భంలో ఈ సెంటెన్స్ ఉపయోగిస్తాము. ఐ హ్యావ్ జస్ట్ అప్లోడెడ్ ది ఫైల్. ఐ హ్యావ్ జస్ట్ అప్లోడెడ్ ది. నేను ఇందాకనే ఇప్పుడే ఫైల్ని అప్లోడ్ చేశాను. మేనేజర్ నిన్ను పిలుస్తున్నారు. మేనేజర్ నిన్ను పిలుస్తున్నారు. ది మేనేజర్ ఈజ్ కాలింగ్ యూ. ది మేనేజర్ ఈజ్ కాలింగ్ యూ.
మేనేజర్ మీ పక్కన వాళ్ళని పిలిచినప్పుడు మీరు అతనితో ది మేనేజర్ ఈస్ కాలింగ్ యూ. అతను నిన్ను పిలుస్తున్నాడు. మేనేజర్ నిన్ను పిలుస్తున్నారు అని చెప్పవచ్చు. కార్యాలయానికి సమయానికి రావాలి. కార్యాలయానికి సమయానికి రావాలి. యు మస్ట్ కమ్ టు ది ఆఫీస్ ఆన్ టైమ్. సమయానికి, సకాలంలో ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఆన్ టైమ్ ఉపయోగించాలి. యు మస్ట్ కమ్ టు ది ఆఫీస్. కార్యాలయానికి సమయానికి రావాలి ఆన్ టైమ్. ఇప్పుడు ఇంట్లోకి సంబంధించిన వాక్యాలను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియర్‌గా వినండి. ఎండ్ వరకు చూడండి. నేను కూరలో ఉప్పు వేశాను. ఆల్రెడీ ఉప్పు వేశాను కాబట్టి ఐ పుట్ సాల్ట్ ఇన్ ది కర్రీ. ఐ పుట్ సాల్ట్. నేను ఉప్పు వేశాను. ఎక్కడ? ఇన్ ది కర్రీ. కూరలో. నువ్వు నీ గదిని శుభ్రం చేసుకోవాలి. నువ్వు నీ గదిని శుభ్రం చేసుకోవాలి. యూ షుడ్ క్లీన్ యువర్ రూమ్. యూ షుడ్ క్లీన్ యువర్ రూమ్. మీ గదిని శుభ్రం చేసుకోవాలి. క్లీన్ అంటే శుభ్రం. ఏదైనా అడ్వైజ్ ఇచ్చే సందర్భంలో షుడ్ ఉపయోగిస్తాము. ఇంట్లో వైఫై నెమ్మదిగా ఉంది. ఇంట్లో వైఫై నెమ్మదిగా ఉంది. వైఫై ఎట్ హోమ్ ఈజ్ స్లో. వైఫై ఎక్కడుంది? వైఫై ఎట్ హోమ్ ఎలా ఉంది? ఈజ్ స్లో అంటే నెమ్మదిగా ఉంది. వైఫై ఎట్ హోమ్ ఈజ్ ఫాస్ట్. ఇంట్లో వైఫై వేగంగా ఉంది అని చెప్పవచ్చు. మనం ఈరోజు కలిసి తిందాము. మనం ఈరోజు కలిసి తిందాము. లంచ్ టైంలో కలిసి తిందాము అని చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్‌తో. ఆ సందర్భంలో లెట్స్ ఈట్ తిందాం. పద తిందాం. టుగెదర్ టుడే. టుగెదర్ అంటే కలిసి. టుడే అంటే ఈరోజు. లెట్స్ ఈట్ టుగెదర్ టుడే. మనం ఈరోజు కలిసి తిందాము. అమ్మ నన్ను పిలుస్తోంది. అమ్మ నన్ను పిలుస్తోంది. మామ్ ఈజ్ కాలింగ్ మీ. నన్ను పిలుస్తుంది అంటేనేమో కాలింగ్ మీ. నిన్ను పిలుస్తుంది లేదా మిమ్మల్ని పిలుస్తుంది అంటే మామ్ ఈజ్ కాలింగ్ యూ. వారిని పిలుస్తుంది అంటే మామ్ ఈజ్ కాలింగ్ దెమ్. అతన్ని పిలుస్తుంది అంటే అమ్మ అతన్ని పిలుస్తోంది అంటే మామ్ ఈజ్ కాలింగ్ హిమ్. ఎవరిని పిలుస్తుంది? నన్నువా, నిన్నువా, వారినా, అతనినా, ఆమెనా? దాని సందర్భాన్ని బట్టి ఇక్కడ మీ ప్లేస్‌లో హీ, హిమ్, హర్, దెమ్ ఇలా చేంజ్ చేస్తూ ఉండాలి. నాకు ఇంట్లో విసుగు వస్తుంది. నాకు ఇంట్లో విసుగు వస్తుంది. ఐ యామ్ ఫీలింగ్ బోర్డ్ ఎట్ హోమ్. ఇంట్లో ఎక్కువసేపు ఉన్నప్పుడు ఏమవుతుంది? విసుగొస్తుంది. బోర్ కొడుతుంది అని చెప్తూ ఉంటాం గదా! అలాంటి సందర్భంలో ఐ యామ్ ఫీలింగ్ బోర్డ్ ఎట్ హోమ్ అని చెప్పాలి. మీ తమ్ముడు హోంవర్క్ చేస్తున్నాడు. మీ తమ్ముడు హోంవర్క్ చేస్తున్నాడు. యువర్ యంగర్ బ్రదర్ అంటే తమ్ముడు ఏం చేస్తున్నాడు? ఈజ్ డూయింగ్ హిస్ హోంవర్క్. అతను తన హోంవర్క్ చేస్తున్నాడు. చేస్తున్నాడు అంటే ఇంకా జరుగుతుంది. కాబట్టి డూయింగ్. డూ ప్లస్ ఐఎన్‌జీ ఇది వి4 ఫార్మ్. అమ్మ ఇంట్లో వస్తువులు సర్దుకుంటుంది. అమ్మ ఏం చేస్తుంది అంటే అమ్మ ఇంట్లో వస్తువులు సర్దుకుంటుంది. మామ్ ఈజ్ ప్యాకింగ్ హర్ థింగ్స్. ఆమె వస్తువులు ప్యాక్ చేస్తుంది అంటే సర్దుకుంటుంది. ఎక్కడ? ఎట్ హోమ్. ఆఫీస్‌లో అయితే మామ్ ఈజ్ ప్యాకింగ్ హర్ థింగ్స్ ఎట్ ఆఫీస్. నేను ఫ్యాన్ ఆన్ చేశాను. నేను ఫ్యాన్ ఆన్ చేశాను. ఐ టర్న్డ్ ఆన్ ది ఫ్యాన్. ఐ టర్న్డ్ ఆన్ ది ఫ్యాన్. ఇంట్లో కూరగాయలు లేవు. ఇంట్లో వెజిటబుల్స్ అయిపోయినప్పుడు ఏమని చెప్పాలి? ఇంట్లో కూరగాయలు లేవు. దేర్ ఆర్ నో వెజిటబుల్స్ ఎక్కడ? ఎట్ హోమ్. దేర్ ఆర్ నో వెజిటబుల్స్ ఎట్ హోమ్. దేర్ ఆర్ నో వెజిటబుల్స్ అంటే కూరగాయలు లేవు. ఇంట్లో కూరగాయల ఎక్కడ లేవు అంటే ఇంట్లో. ఇంట్లో కాబట్టి ఎట్ హోమ్. నేడు ఇంట్లో చాలా పని ఉంది. నేడు అంటే ఈరోజు ఇంట్లో చాలా పని ఉంది. ఏదైనా ఫెస్టివల్‌కి ఇల్లంతా క్లీన్ చేసే సందర్భంలో లేదా మీరు రూమ్ చేంజ్ అయిన సందర్భంలో ఇంట్లో చాలా పని ఉంది అని అంటూ ఉంటారు కదా! దేర్ ఈజ్ ఏముంది? లాట్ ఆఫ్ వర్క్. చాలా పని. ఎక్కడ? ఎట్ హోమ్. ఏ రోజు? ఈరోజు. నేడు. దేర్ ఈజ్ లాట్ ఆఫ్ వర్క్ ఎట్ హోమ్ టుడే. దేర్ ఈజ్ లాట్ ఆఫ్ వర్క్ ఎట్ హోమ్ టుడే. పిల్లలు చదవడం లేదు. పిల్లలు చదవడం లేదు. చిల్డ్రన్ ఆర్ నాట్ రీడింగ్. రీడింగ్ అంటే చదవడం. చదవడం లేదు. కాబట్టి నాట్ రీడింగ్. ఎవరు? చిల్డ్రన్. చిల్డ్రన్స్ అని అనకూడదు. చిల్డ్రన్ అనే అనాలి. చిల్డ్రన్ అంటేనే పిల్లలు. మళ్ళీ చిల్డ్రన్స్ అని మెన్షన్ చేయకూడదు. నేను నీళ్లు తాగుతున్నాను. నేనేం చేస్తున్నాను? నేను నీళ్లు తాగుతున్నాను. ఐ యామ్ డ్రింకింగ్ వాటర్. ఐ యామ్ డ్రింకింగ్ వాటర్. నేను నీళ్లు తాగుతున్నాను. నువ్వేం చేస్తున్నావు అంటే నీళ్లు తాగుతున్నాను అని చెప్పాలి.
ఇంట్లో ఎవరూ లేరు. ఇంట్లో ఎవరూ లేరు. ఎవరు లేరు అంటే నో వన్. ఎక్కడ? నో వన్ ఈజ్ ఎట్ హోమ్. నో వన్ ఈజ్ ఎట్ హోమ్. ఇంట్లో ఎవరూ లేరు. ఎవ్రీవన్ ఈజ్ ఎట్ హోమ్ అంటే ఇంట్లో అందరూ ఉన్నారు. అందరూ అంటే ఎవ్రీవన్. ఎవరు లేరు అంటే నో వన్. అమ్మ మాకు భోజనం వడ్డించింది. అమ్మ మాకు భోజనం వడ్డించింది. మామ్ సర్వ్డ్ అస్ లంచ్. భోజనం వడ్డించింది అంటే వడ్డించడం అంటే సర్వ్ చేయడము. మామ్ సర్వ్డ్ అస్ లంచ్. అమ్మ మాకు భోజనం వడ్డించింది. సో, ఇదండి ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియోలో ఉన్న వాక్యాలు మీకు నచ్చినట్లయితే, మీకు రియల్ లైఫ్‌లో యూజ్ అవుతాయి అని అనుకుంటే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.